హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ ఫర్. సో మనం ఎక్సర్సైజ్ 8Bలో మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏమంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మోడలిస్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనం చాలాసార్లు రిపీట్ అయ్యాయి. సో ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. షో దట్ లిమిట్ x tends to 2 minus modulus of x minus 2 by x minus 2 is equal to -1. షో దట్ అన్నాడు సో మనకి సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో మోడ్లెస్కి మనకి ఒక ఫార్ములా ఉంది, అంటే బట్ కండిషన్స్ అనుకోవచ్చు. సో మోడ్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో x ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు మనం మోడ్లెస్ x ఉన్నప్పుడు ప్లస్ ఎక్స్గా రాసుకుంటాం. ఓకేనా. సో అదే మనకి x ఈజ్ లెస్ దెన్ 1 కన్నా వాల్యూస్ తక్కువ ఉన్నప్పుడు మనము మోడ్లెస్ x పొజిషన్లో -x సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. సో అటు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 2 దగ్గర కదా. సో అట్ a ఈజ్ ఈక్వల్ టు 2. at a is equal to 2, we know that condition. సో ఇక్కడ ఏం చేస్తాం మనము? LHL అంటే కదా మనకి నెగిటివ్ తీసుకుంటాం. సో LHL, RHL అంటే పాజిటివ్ తీసుకుంటాం కదా. సో లిమిట్ x tends to 2 మైనస్ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్? మోడ్యులస్ ఆఫ్ x minus 2 by x minus 2. సో x minus 2 అంటే లెస్ దెన్, మనకి వాల్యూ ఎలా ఉండాలి? లెస్ దెన్ 2. ఓకేనా. లెస్ దాన్ 2 అంటే మనకి ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ అవుతుంది కదా. సో ఇక్కడ మనము అట్ 1 దగ్గర అయితే ఇలాగ రాసుకున్నాం, అట్ 2 దగ్గర అయితే మనకి ఇక్కడ ఏం రాసుకున్న కండిషను? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2 అన్న కదా. 2 మైనస్ అంటే వాల్యూస్ 2 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2 అయినప్పుడు ఏం రాసుకున్నాం కండిషన్? ఇక్కడ -x అంటే మోడ్యులస్ ఎక్స్ పొజిషన్లో ఏం రాసుకోవచ్చు? -x రాసుకోవచ్చా? సో limit x tends to 2 minus of x minus 2 by x minus 2. So x minus 2 let's cancel and is equal to -1. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? -1. సో దిస్ ఈస్ అ సొల్యూషన్. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, అండ్ ఈ కండిషన్ కంపల్సరీ పబ్లిక్ ఎగ్జామ్లో రాయాలి. ఓకేనా. సో ఫార్ములా కూడా మనకి 1 మార్క్ ఉంటుంది. సో ఇలాగ మోడ్యులస్ ప్రాబ్లమ్స్ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం అవి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. షో దట్ లిమిట్ x tends to 0 2 mod x by x plus 1 is equal to 3 అని ప్రూవ్ చేయమన్నాడు. కండిషన్ ఏం రాసుకోవచ్చు? mod x is equal to మనకి 0 దగ్గర తీసుకున్నాం కాబట్టి 0కి రాసుకున్నాం, ప్లస్ x if x is greater than 0 and minus x if x is less than 0. సో at a is equal to 0. సో 0 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు? 0+ అన్నాడు. 0+ అంటే ఏం తీసుకుంటాం? RHL. ఓకేనా. సో దీన్ని మెన్షన్ చేయొచ్చు, లేకుంటే లేదు సో RHL అయినా రాసుకోవచ్చు. సో RHL. సో లిమిట్ x tends to 0+, సో 2 mod x by x plus x plus 1. సో 0+ అంటే గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఏం తీసుకుంటాం? ప్లస్ ఎక్స్ కదా. సో లిమిట్ x tends to 0+ 2x by x plus x plus 1. సో x let's cancel and limit x tends to 0+ 2+ x plus 1. ఓకేనా. సబ్స్టిట్యూట్ లిమిట్ వాల్యూ ఎక్స్ పొజిషన్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? 0. సో 2 + 0 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? 3. ఓకేనా. రెండు సేమ్ వచ్చాయా? సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.